హలో ఎవరీవన్, వెల్కమ్ టు తెలుగు ఎంప్లాయ్మెంట్ హబ్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకంతే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది గైస్. ఇది ఒక హిడెన్ నోటిఫికేషన్ అనమాట. చాలా మందికి అయితే నోటిఫికేషన్ గురించి అయితే తెలియదు అనమాట. ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. హ్యాండ్లూమ్స్, చేనేత వస్త్రాలు ఉంటాయి కదా, వాటి గురించి, అలాగే హ్యాండ్లూమ్స్ వేవర్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట. మనకి ఇది మనకు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన గ్రూప్ 6 సంబంధించిన జాబ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మనకి డిఫరెంట్ పోస్టులకు సంబంధించి జాబ్ వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అందులో మనం ఫస్ట్ చూసుకుంటే జూనియర్ వేవర్కి సంబంధించిన పోస్ట్ అనమాట. దీంట్లో 29,000 పే లెవెల్ 5 కింద 29,200 నుంచి 92,300 వరకు అయితే మనకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మనం చూసుకోవచ్చు జనరల్ వాళ్ళకైతే 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మనం ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ పోస్ట్కి అయితే 18 నుంచి 30 ఇయర్స్ ఉన్న మధ్యలో వాళ్ళు అయితే వేసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 40 ఇయర్స్ వరకు అయితే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. 35 ఇయర్స్ వరకు అయితే వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే. అలాగే దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే జస్ట్ మ్యాట్రికులేషన్ మనం 10th పాస్ అయ్యి అలాగే 8 ఇయర్స్ మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. హ్యాండ్లూమ్ సెట్టింగ్, అలాగే వేవింగ్, డిజైన్, డిఫరెంట్ టైప్స్ డిజైన్స్, ఫ్యాబ్రిక్ సంబంధించిన మనకు ప్రాసెస్ గురించి అయితే, మెథడ్స్ గురించి అయితే మనకైతే 8 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనికి సంబంధించి మనం న్యూ డిజైన్స్ అయితే వర్క్ చేసుకుంటే న్యూ డిజైన్స్ అసెస్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట మన కింద ఉన్న వాళ్ళకైతే. అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ డిజైన్స్, అలాగే శాంపుల్ వెబ్స్ అయితే ప్రిపేర్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అలాగే దీంట్లో మనకు సెకండ్ జాబ్ చూసుకుంటే మనకు జూనియర్ ప్రింటర్కి సంబంధించిన జాబ్ అన్నది. ఇది పే లెవెల్ 4 కింద మనకు శాలరీ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 25,000 నుంచి అయితే 81,000 వరకు అయితే మనకు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో జనరల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉంది. దీంట్లో 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. గవర్నమెంట్ సర్వీస్కి అయితే 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఐటీఐ డిప్లొమా ఎవరు కంప్లీట్ చేసినా పర్లేదు. 5 ఇయర్స్ అయితే మనకైతే డైయింగ్, ప్రాసెసింగ్, ప్రింటింగ్ గురించి అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీంట్లో మనకు బ్లాక్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్, అలాగే డైయింగ్కి సంబంధించిన వర్క్ అయితే మనకైతే వచ్చి ఉండాలన్నమాట. అలాగే థర్డ్ వేకెన్సీ పోస్ట్కి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ వేవింగ్ సంబంధించింది. పే లెవెల్ 2 కింద శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికైతే 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. దీంట్లో మనకు జనరల్ వాళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. దీంట్లో 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. దీనికైతే గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే 30 ఇయర్స్ ఉంది కదా, 33 ఇయర్స్ వరకు అయితే ఓబీసీ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 10th ఐటీఐ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, అలాగే 2 ఇయర్స్ హ్యాండ్లూమ్, అలాగే వేవింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించిన వరకు మనకు ప్రిపేర్ శాంపిల్స్ అయితే కట్ చేయాల్సి ఉంటుంది. అలాగే బుక్లెట్స్ అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ర్యాపింగ్, అలాగే విండ్లింగ్, జాలా లిఫ్టింగ్ సంబంధించిన వర్క్ అయితే మీకైతే వచ్చి ఉండాలన్నమాట. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టుకు సంబంధించి చూసుకుంటే దీని కూడా పే లెవెల్ 2 కింద 19,000 నుంచి 63,000 వరకు అయితే శాలరీ అయితే ఉంది. జనరల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే మనకు 40 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీంట్లో మనకు దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th అలాగే ఐటీఐ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వీళ్ళకైతే మనకు 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉంది. డైయింగ్, ప్రాసెసింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీనిలో కూడా సేమ్ మనకు సెమీ మాన్యువల్ లేబర్ అసిస్టెంట్ అయితే ఉండాలి. అలాగే ప్రాసెసింగ్, సెక్షన్, కటింగ్స్, దీనికి సంబంధించి అయితే మనకు వాషింగ్, ఎక్సైటింగ్, డైయింగ్కి సంబంధించిన వర్క్ అయితే దీంట్లో మనకు ఐడియా అయితే ఉండాలన్నమాట. అలాగే దీంట్లో సంబంధించిన నెక్స్ట్ 5th పోస్ట్ చూసుకుంటే అటెండెంట్కి సంబంధించిన పోస్ట్ పే లెవెల్ 1 కింద అయితే దీనికి అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అటెండెంట్ వేవింగ్కి సంబంధించిన పోస్ట్ ఇది. దీంట్లో మనకు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వాళ్ళకైతే ఒక్కొక్క వేకెన్సీ సెపరేట్గా అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ వరకు ఉందన్నమాట. గవర్నమెంట్ సర్వెంట్స్కి అయితే 40 ఇయర్స్ వరకు ఉంది. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th ఐటీఐ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, అలాగే 2 ఇయర్స్ హ్యాండ్లూమ్కి సంబంధించిన వేవింగ్, టెక్స్టైల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీంట్లో మనకి శాంపుల్ కటింగ్, శాంపుల్ బుక్లెట్స్ ప్రిపేర్ చేయడం, అలాగే సిజింగ్, ఫ్యాన్, ర్యాపింగ్, విండింగ్, జాలా లిఫ్టింగ్ సంబంధించిన దీంట్లో కూడా సేమ్ వర్క్ అయితే ఉందన్నమాట మనకు. నెక్స్ట్ చూసుకుంటే మనకు 6th అనమాట, అటెండెంట్ ప్రాసెసింగ్ అనమాట. ప్రాసెసింగ్ అటెండెంట్కి సంబంధించిన దీంట్లో పే లెవెల్ 1 కింద 18,000 నుంచి 56,000 వరకు అయితే శాలరీ అయితే ఉంది. జనరల్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఉందన్నమాట. 18 నుంచి 30 ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంది. గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే 40 ఇయర్స్ వరకు ఉంది అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీనికి మ్యాట్రికులేషన్ 10th ఐటీఐ డిప్లొమా ఏది కంప్లీట్ చేసినా పర్లేదు. 2 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. రెప్యూటెడ్ డైయింగ్, అలాగే ప్రాసెసింగ్, హౌసింగ్, డైయింగ్, వేవింగ్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. దీంట్లో కూడా సేమ్ ప్రాసెసింగ్ సెక్షన్, అలాగే సెమీ మాన్యువల్ లేబర్ ప్రాసెసింగ్, సేమ్ దీంట్లో డైయింగ్, ప్రింటింగ్, దీనికి కూడా సేమ్ వర్క్ అయితే ఉందన్నమాట. అలాగే స్టాఫ్ కార్డర్, ఇదైతే చాలా మెయిన్ జాబ్ ఉంటాయి దీంట్లో లోపల. ఎందుకంటే జస్ట్ 10th బేస్ మీద ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేకుండా జస్ట్ కార్ డ్రైవింగ్ వచ్చి లైసెన్స్ ఉంటే సరిపోతుంది మనకైతే.
ఇది మనకు స్టాఫ్ కార్ డ్రైవర్కి సంబంధించిన జాబ్ అనమాట. దీంట్లో శాలరీ పే లెవెల్ 2 కింద 19,900 నుంచి 63,200 వరకు అయితే శాలరీ ఉంది. జనరల్ వాళ్ళకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీని లోపల మనకి 18 నుంచి 27 ఇయర్స్ వరకు అయితే మనకైతే దీంట్లో ఏజ్ లిమిట్ అయితే ఉంది, మీరు చూసుకోవచ్చు. గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందన్నమాట. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే మ్యాట్రికులేషన్ 10th అయితే మనకు కంప్లీట్ అయిపోయి ఉండాలి. అలాగే హ్యావింగ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నమాట. మోటార్ కార్స్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి మోటార్ కార్కి సంబంధించింది. అలాగే చిన్న రిపేర్స్ బండి మెకానిక్స్ ఏమైనా చిన్న డిఫెక్ట్స్ అయితే తెలిసి అయితే ఉండాలన్నమాట, ఐడియా అయితే ఉండాలి. అలాగే 3 ఇయర్స్ అయితే మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళైతే అడుగుతున్నారు అనమాట. డ్రైవింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు అయితే 10th కంప్లీట్ అయ్యి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటో లైసెన్స్ ఉంటుందో వాళ్ళైతే అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఆపర్చునిటీ. ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. దీనికి అప్లై చేసుకుంటే ఈజీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. దీంట్లో మనకు వర్క్ చూసుకుంటే టు డ్రైవ్ ఆఫీస్ వెహికల్ యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆఫీసర్. మనకు వీళ్ళకి సంబంధించిన ఆఫీస్ వెహికల్ అయితే మీరైతే డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఆఫీసర్ డైరెక్షన్ త్రూ అయితే మీరైతే డ్రైవింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అప్లికేషన్ చూసుకుంటే క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో, క్రైటీరియా ఏదైతే ఉందో వాటన్నిటికీ మీరైతే ఎలిజిబుల్ అంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు కాన్స్టిట్యూయెంట్ సెలక్షన్ కమిటీకి సంబంధించిన స్కీమ్ కింద అయితే వీళ్ళైతే రిక్రూట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ మీరు చేసుకోవాలనుకుంటే లాస్ట్ డేట్ అయితే ఇది మనకు March 29th అయితే రిలీజ్ అయిందన్నమాట. మనకు రిలీజ్ అయినప్పటి నుంచి 45 days వరకు అయితే మనకైతే టైం అవుతుందన్నమాట. వితిన్ 45 days ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా మనకు ఈ మంత్ లాస్ట్ వరకు అయితే April 30 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన అప్లికేషన్ చేసుకుంటే స్పీడ్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. మీరు స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. మన సెల్ఫ్ అటెస్ట్ ఫోటో కాపీస్, సర్టిఫికేట్స్, ఏజ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్, మన క్యాస్ట్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా మీరైతే ఇవన్నీ అటాచ్ చేసి లాస్ట్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుందో దాన్ని ఎలా ఫిల్ చేయాలో కూడా నేను చెప్తాను. దానికి అటాచ్ చేసి మీరైతే ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే మీరైతే సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు డైరెక్టర్ WC వేవర్స్ ఇది కనిపిస్తుంది కదా, వేవర్స్ సర్వీస్ సెంటర్ 15A మమ పరమానంద్ MARG ముంబై 400004 వితిన్ 45 daysలో మనకి ఈ మంత్ 30 లోపు అయితే మీ ఈ అడ్రస్కి అయితే మీరైతే మీ సర్టిఫికేట్స్ అన్నీ అయితే మీరైతే దీనికి పోస్ట్ ద్వారా అయితే సెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకైతే రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మనకు ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకైతే సెలక్షన్ అయితే చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ 2 pagesలో అయితే ఉంటుంది ఇది. దీంట్లో మనకి Annexure 1లో అయితే మనకు దీని ఫామ్కి సంబంధించిన Annexure 1 ఒకటే మీరు అయితే ఫిల్ చేయండి, మిగతా అవసరం లేదు. ఇక్కడ రైట్ సైడ్లో మన ఫోటో పేస్ట్ చేసి దానిపైన అయితే మన సిగ్నేచర్ అయితే వేయాలి. ఇక్కడ మన ఫస్ట్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ నెంబర్, పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ అయితే ఇచ్చేసేయాలన్నమాట. ఇచ్చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ బ్లాక్ లెటర్స్ మన నేమ్, అలాగే మన ఫాదర్, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే హస్బెండ్ నేమ్, అలాగే మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కార్డ్ నెంబర్. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ మీరు చేస్తున్నట్టయితే ఇక్కడైనా ఎక్స్చేంజ్ కార్డ్ నెంబర్ ఉంటుంది, అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే కరెస్పాండెంట్ అడ్రస్ విత్ ఫోన్ నెంబర్, ఇక్కడ మన అడ్రస్, పిన్, స్టేట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అయితే రాయాల్సి ఉంటుంది. అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా రాయాల్సి ఉంటుంది. అలాగే నేషనాలిటీ మీ నేషనల్ హిందువా, ముస్లిమా, క్రిస్టియన్, SC/ST ఏది ఉంటే అది ఇక్కడ అయితే మీరైతే రావాల్సి ఉంటుంది. తర్వాత కేటగిరీ చూసుకుంటే SC/ST, OBC ఏది ఉంటే మీ క్యాస్ట్ అయితే ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ నెంబర్స్ వేసి కింద వర్డ్స్లో అయితే రాయాలన్నమాట. ఇక్కడ ఫిగర్స్ ఇన్ వర్డ్స్ అని ఉంది కదా, ఇక్కడ నెంబర్లో వేసి కింద వర్డ్స్లో అయితే రాయాలి. జెండర్ అయితే మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ అయితే పెట్టేసింది. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనం నేమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ పాస్, సబ్జెక్ట్స్, యూనివర్సిటీ, అలాగే రెగ్యులర్ కరెస్పాండెన్స్, అలాగే డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్స్, పర్సంటేజ్ దీనికి సంబంధించి, అలాగే మీరు ఎక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే దానికి సంబంధించిన డెసిగ్నేషన్, శాలరీ, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి ఇక్కడ లాస్ట్లో మీకు లైన్ కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తారో సేమ్ అదే పోస్ట్కి అయితే మీరు ఇక్కడ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ ప్లేస్, డేట్ రాసేసి ఇక్కడ రైట్ సైడ్లో మీ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇక్కడ మీ సిగ్నేచర్ చేసేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాపీ డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ అయితే దీనికైతే మీరు పిన్ చేస్తున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇక్కడ మీ లిస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు లాస్ట్ 2 కింద చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ అవసరం లేదు మనకైతే. Annexure 1లో ఇదొకటి, అలాగే దీని కింద ఇదొకటి ఉందా, ఈ 2 మాత్రం మీరైతే ప్రింట్ తీసుకొని ఈ ఫామ్ ఫిల్ చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ పైన అడ్రస్ చూపించాను కదా, ఆ అడ్రస్కి అయితే మీరైతే పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. స్పీడ్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. పోస్ట్ ద్వారా అయితే మీరైతే అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. అన్నీ జస్ట్ మనకు 10th బేసిస్ మీదనే ఉన్నాయి. మ్యాక్సిమం అందరూ ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు అయితే ట్రై చేయండి అనమాట. ఎందుకంటే ఇది చాలామందికి అయితే తెలియదు అనమాట ఈ నోటిఫికేషన్ గురించి అయితే. మనకైతే
దీనికి సంబంధించిన లింక్ ఏదైతే ఉంటుందో డాక్యుమెంట్ సంబంధించింది అయితే నేను కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేశాను అనమాట. అక్కడ నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేస్తే మీకు డాక్యుమెంట్ అనేది మొత్తం డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఇలాగా అక్కడ నుంచి మీరు ప్రింట్ చేసి ఫిల్ చేసి దాన్ని అయితే మీరు దానికి రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్ని పిన్ చేసి మీరైతే పోస్ట్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇలాంటి మరెన్నో జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరైతే షేర్ చేసి మీ వంతు సహాయం కూడా కొంచెం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.